ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. అదేంటంటే ప్రెజెంట్ యూట్యూబ్లో వచ్చేసి 2+ బిలియన్ పైగానే యూజర్స్ ఉన్నారు. అంటే 200 కోట్లకు పైగానే యూజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఆఫ్ కేటగిరీ టైప్ ఆఫ్ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు. లైక్ ఎంటర్టైన్మెంట్, లైఫ్ స్టైల్, కుకింగ్ అండ్ ఆటోమొబైల్స్, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఆఫ్ కేటగిరీ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు. అట్ ది సేమ్ టైం ప్రతిరోజు యూట్యూబ్లోకి చాలామంది కొత్తగా యూట్యూబర్స్ వస్తుంటారు. వీళ్ళు కూడా వారికి నచ్చిన కేటగిరీ ఆఫ్ వీడియోస్ తీసుకుని ఆ కేటగిరీ వీడియోలో అప్లోడ్ చేస్తుంటారు. సో ఈ రోజు నేను చెప్పే వీడియో వచ్చేసి ఎస్పెషల్లీ కొత్తగా వచ్చి యూట్యూబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఎవరో కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ ఉంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అందుకని వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ముందుగా మనం చెప్పుకున్నట్లుగా యూట్యూబ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయని తెలుసు. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఎంటర్టైన్మెంట్స్, లైఫ్ స్టైల్, కుకింగ్ అండ్ చాలా టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్స్ అయితే ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారు. లైఫ్ స్టైల్ ఛానల్స్లో వచ్చేసి మనకి వ్లాగింగ్, ఈ మధ్య చాలామంది వ్లాగ్ ఛానల్స్ చేస్తున్నారు. వీరందరూ ఎంత ఫేమస్ అవుతున్నారో కూడా మనకు తెలుసు. సో ఈ రెండు అయితే టాప్ 2లో ఉంటున్నాయి. అలాగే అట్ ది సేమ్ టైం వచ్చేసి వీటిలో కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది, మనీ కూడా మనం మంచిగా ఎర్న్ చేయొచ్చు. అలాగని మిగిలినవి చూడడానికి కాదు, మిగిలిన కేటగిరీ కూడా చూస్తారు. ఏ కేటగిరీకి ఉండాల్సిన పీపుల్ ఆ కేటగిరీకి ఉంటారు. సో ఫ్రెండ్స్ ముందుగా యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా పెడదాం అనుకుంటే ముందు మీకు నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న కేటగిరీని చూస్ చేసుకుని ఆ కేటగిరీ చూస్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఛానల్ నేమ్ పెడతారు కదా, ఆ నేమ్ ఎలా ఉండాలంటే ఒక యూనిక్ నేమ్. అంటే ఎలా ఉండాలంటే మీ ఛానల్ని సెర్చ్ చేసినప్పుడు సెర్చ్లోకి వెళ్ళి మీ ఛానలే టాప్లో ఉండాలి. సో ఆ విధంగా పెట్టుకుంటే మంచిది. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు యూట్యూబ్లో పెట్టే ఫస్ట్ వీడియో ఎలాగ ఉండాలంటే ది బెస్ట్గా ఉండాలి. అంటే మీరు ఫస్ట్ వీడియో పెడతారు కాబట్టి నెక్స్ట్ పడే వీడియోలో కూడా ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. సో ఫస్ట్ వీడియో ఎప్పుడు ది బెస్ట్గా చేయాలి. ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అనేది పెట్టకండి. ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ అనేది పెడితే మీకు ఫ్యూచర్లో వచ్చేసి మీకు మానిటైజేషన్ జరిగేటప్పుడు కొంత ఇబ్బంది అయితే జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మిక్స్డ్ కంటెంట్ అనేది పెట్టకండి. సో ఫ్రెండ్స్ మీరు వీడియోలో పెట్టే కంటెంట్ ఫస్ట్ వీడియోలో అయితే చాలా బాగుండాలి. వీడియోలో కంటెంట్తో పాటు అట్ ది సేమ్ టైం థంబ్నెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థంబ్నెయిల్స్ అనేది అవతల వాళ్ళ అటెన్షన్ని ఈజీగా గ్రాప్ చేస్తాయి. సో థంబ్నెయిల్ కొంచెం లేట్ అయిన పర్వాలేదు, చాలా మంచిగా అట్రాక్ట్గా డిజైన్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ మీరు వీడియోలో స్టార్టింగ్ పెట్టే ఫ్యూ మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం అవుట్ ఆఫ్ టాపిక్ చెప్పినట్టయితే అవతల వాళ్ళు మన వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వీడియో స్టార్టింగ్ ఎప్పుడు కూడా టాపిక్ రిలేటెడ్ మ్యాటర్నే ఎక్కువ చెప్పండి. దానివల్ల అవతల వాళ్ళు మనకి నెక్స్ట్ వీడియోలో ఇంకేం చెప్తామని ఇంట్రెస్ట్తో చూస్తుంటారు. అలాగే ఫ్రెండ్స్ మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఒక పని అయితే చేయండి. ఏంటంటే వీడియో స్టార్టింగ్లోను అలాగే వీడియో మిడిల్లోనూ తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే యాడ్ చేయండి. దీనివల్ల ఏంటంటే మన వీడియో చూసే వాళ్ళకి జస్ట్ ఒక రిమైండర్లా ఉంటుంది. సో తప్పకుండా ఈ పని మట్టుకు చేయండి. అలాగే మ్యాక్సిమం మీరు వీడియో చేసినప్పుడు ఎక్కువగా ఫేస్ క్యామ్ వీడియోస్ అయితే చేయండి. దీనివల్ల ఏంటంటే ఫేస్ క్యామ్ వీడియోస్ చేస్తే మనకు మ్యాక్సిమం మానిటైజేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలామంది స్లైడ్స్తో వీడియోస్ చేస్తుంటారు. వీళ్ళకి మానిటైజేషన్ అప్పుడు సమ్ టైమ్స్ ఇబ్బందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం కూడా ఫేస్ క్యామ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ మీరు వీడియోలో వాడే ఇమేజెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఉంటాయి కదా, వీటిని మ్యాక్సిమం కూడా ఫ్రీ కాపీరైట్ సైట్స్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లైక్ ఇమేజెస్ కోసం అయితే పిక్సాబే, పిక్సెల్స్, విడీజీ ఇలాంటి సైట్స్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే సౌండ్ కోసం అయితే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అండ్ బెన్ సౌండ్ ఇలాంటివి అయితే కొన్ని ఉంటాయి. వీటి నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని వాడుకోండి. వీటి వల్ల ఏంటంటే మనం నెక్స్ట్ కాపీరైట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్ అలాగే మనం వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్ పెట్టేటప్పుడు మ్యాక్సిమం వాడు 100 క్యారెక్టర్స్ వరకు ఇస్తాడు. సో మీరు చేసేది ఏంటంటే మ్యాక్సిమం 60 క్యారెక్టర్సే వాడండి. దీనివల్ల ఏంటంటే చాలామంది ఏదైనా వీడియో కోసం సెర్చ్ చేసినప్పుడు ఎక్కువ పెద్ద లెంతీగా అయితే సెర్చ్ చేయరు, చిన్నగా సెర్చ్ చేస్తారు. సో మ్యాక్సిమం షార్ట్గా అవతల వాళ్ళకి రీచ్ అయ్యేలాగా టైటిల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ అలాగే మీరు వీడియో డిస్క్రిప్షన్ మెన్షన్ చేసినప్పుడు మ్యాక్సిమం వీడియోకి సంబంధించిన ఏదైతే కంటెంట్ ఉంటుందో దానికి సంబంధించిందే పెట్టండి, వేరేది ఏది పెట్టకండి. అలాగే ఫ్రెండ్స్ ఫర్ సపోజ్ మీరు ఎక్కువగా హ్యాష్ ట్యాగ్స్ వాడాల్సి ఉంటుంది. హ్యాష్ ట్యాగ్స్ అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా మూవీ రివ్యూస్ చెప్పారు అనుకోండి, ఎగ్జాంపుల్కి వచ్చేసి వకీల్ సాబ్ మూవీ రివ్యూ చెప్పారు. దీనికి మీరు ఏం చేయాలంటే హ్యాష్ ట్యాగ్ వకీల్ సాబ్ అని పెట్టండి. దీనివల్ల అంటే హ్యాష్ ట్యాగ్స్ వల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది. ఇలాంటివి మెన్షన్ చేయండి తప్పకుండా. అలాగే మీరు ట్యాగ్స్ ఇస్తారు కదా, వీడియో ట్యాగ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మీ కంటెంట్ ఏదైతే ఉందో అదే పెట్టండి ట్యాగ్స్. బయటలో ఏవో పెడితే దానివల్ల ఏంటంటే మీకు SEO స్కోర్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. మనకి SEO స్కోర్ అనేది ఎంత బాగా ఉంటే మన వీడియో అనేది సెర్చ్లోకి అంత బాగా వస్తుంది. సో మీరు మ్యాక్సిమం మీ కంటెంట్ ఏది ఉందో దానికి సంబంధించినవే ట్యాగ్స్ పెట్టండి. ఫ్రెండ్స్ ఈ ట్యాగ్స్ అనేవి ఎలా ఇవ్వాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ ట్యాగ్స్ గురించి తర్వాత వీడియోలో చెప్పుకుందాం కదా. ఇంకోటి ఫ్రెండ్స్ మనం ఈ డిస్క్రిప్షన్లో వచ్చేసి ఏవైనా ఇమేజ్ క్రెడిట్స్ అయినా లేదంటే సౌండ్ క్రెడిట్స్ అయినా ఉంటే తప్పకుండా అక్కడ మెన్షన్ చేయండి. సో వన్స్ మీరు వీడియో పబ్లిక్లో పెట్టి పోస్ట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా పబ్లిష్ చేసేస్తారు కదా. పబ్లిష్ చేసేసిన తర్వాత స్టార్టింగ్లో మీరు ఉంటారు కదా, స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి అవసరం అనుకుంటే మీరు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపుల్లోనైనా లేదంటే ఫేస్బుక్స్ గ్రూపుల్లోనో లేదంటే ఫేస్బుక్ పేజెస్లోనో ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వాటిలో పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఛానల్ పెట్టారని తెలుస్తుంది, వాళ్ళు కూడా వీడియో
చూస్తారు, సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ పని అయితే చేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంతకుముందు ఏంటంటే మనకి కాపీరైట్ క్లెయిమ్స్ అయినా స్ట్రైక్స్ అయినా మనం ఆఫ్టర్ వీడియో పెట్టిన తర్వాత మనకు ఆ విషయం తెలిసేది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనకి వీడియో ప్రాసెసింగ్ అవుతున్నప్పుడే యూట్యూబ్ మనకు చూపిస్తుంది కాపీరైట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మటుకు ఖచ్చితంగా చూపించేస్తుంది. కాపీరైట్ స్ట్రైక్స్ గురించి చెప్పట్లేదు, నేను క్లెయిమ్స్ గురించి. సో మీది ఒకవేళ సెకండ్ వీడియో అయితే మీరు ఫస్ట్ వీడియో సంబంధించింది తీసుకొచ్చేసి మీరు ఎండ్ స్క్రీన్ అండ్ ఐ కార్డ్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. వన్స్ మనం పాపులర్ అయిన తర్వాత, మానిటైజేషన్ అయిన తర్వాత మనకి అంత ఈ బాధ ఉండదు. అవతల వాళ్ళకి షేర్ చేసుకోవాలి, వాళ్ళకి వీళ్ళకి పంపించాలి, ఈ బాధ ఉండదు. స్టార్టింగ్లోనే కొంచెం ఇబ్బంది మనకి, నెక్స్ట్ నుంచి అయితే ఆ ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అట్రాక్టింగ్గా థంబ్నెయిల్స్ ఎలా చేయాలి, అలాగే ఈజీగా సింపుల్గా మనం వచ్చేసి ఎడిటింగ్ వీడియోస్కి ఎలా చేయాలి అనేది చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.